ఇక మనము ధమాకా వార్తలల్లా మళ్ళొక వార్త చూద్దాం పండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్ల అధ్యక్ష పదవి ఎక్కిండో లేదో గిట్లా ఒక దుమారం రేపే నిర్ణయమే తీసుకున్నాడులా. ఆయన తీసుకున్న ఈ నిర్ణయము రద్దు చేయాలని కొన్ని దేశాలైతే కోర్టుకు కూడా ఎక్కినాయి. మరి ఆయన తీసుకున్నగా నిర్ణయం ఏమైంది, ఇక కథ ఏంది అరుచుకుందాం పండి. ఇక ఎంతసేపు మన రెండు తెలుగు రాష్ట్రాల ముచ్చటనేనా, అప్పుడప్పుడు జర అమెరికాకు కూడా పోయొద్దాం అని మిమ్మల్ని ఎడదోలుకొని పోతున్నా. ఇప్పుడు చెప్పబోయే ముచ్చట ఎవరి గురించి అయ్యానంటే, కొలువు కోసానికని అమెరికాకు పోయిన తర్వాత ట్రంప్ సారు పెట్టే బాధలను భరించలేక, ఆయన పెట్టే కండిషన్లకు తట్టుకోలేక అమెరికాకు వలస వచ్చి కొలువు చేసుకుంటా తిప్పలు పడుతున్న చాలా మంది ఆలుమొగల ముచ్చట. ఇక అసలు ముచ్చట ఏంద్రా అని చెప్పి జరంతా లోపలికి పోయి చూస్తే, అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడైతే ఈ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరణ చేసిండో అందరి దుంప దెంచుడు మొదలు పెట్టిండయ్యా. ఇక ఈ ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి పట్టాలు చేత పట్టుకున్నాడో, అధికారం అందిపుచ్చుకున్నాడో, అప్పటి నుంచి ఎవరి మాట ఇంటలేరు, తగ్గేదేలే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అయ్యా. కొత్త కొత్త రూల్స్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళను పరిశాన్ చేస్తున్నాడు, నిద్ర పట్టకుండా ఆగమాగం చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడ మందిని గంత ఆగం చేసే నిర్ణయం ఏమయ్యానంటే, అమెరికాల బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను జారీ చేసిండయ్యా. ఇక దీనివల్ల అయ్యేది ఏమున్నదయ్యానంటే, అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకు అక్కడి పౌరసత్వం రాదన్నట్టు. అట్లా పౌరసత్వం రావాలంటే ఇదివరకే వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికాల పౌరసత్వం పొంది ఉండాలి. ఇక ట్రంప్ సార్ తీసుకున్నటువంటి ఈ జన్మతః పౌరసత్వం రద్దు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నదట. దీంతోనే ఫిబ్రవరి 20 లోపే పిల్లల్ని కనాలని చెప్పి అమెరికాలో ఉన్న ఇండియన్స్ హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారయ్యా. ఇక ఎంత భయంకరంగా ఉన్నదయ్యా అక్కడ పరిస్థితి అంటే, కడుపుతో ఉన్న మహిళలు అయితే డెలివరీ కంటే ముందుగానే సిజేరియన్ చేయించుకొని మరి వాళ్ళ పిల్లలకు అమెరికాల పౌరసత్వం ఇయ్యాలని చెప్పి తపన పడుతున్నారట అమ్మ నాయనలు. సాధ్యమైనంత వరకు ఈ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అమలు కాకముందే సిజేరియన్ చేయించుకోవాలని చెప్పి నెలలు నిండని గర్భిణీలు కూడా అమెరికాలో ఉన్న దవాఖానాలకు లైన్లు కడుతున్నారట. 8-9 నెలలున్నోళ్ళు కూడా ఫిబ్రవరి 20లోగా ప్రసవం చేయాలని చెప్పి డాక్టర్లను కోరుతున్నారయ్యా. నెలలు నిండకున్నా సరే ప్రసవం చేస్తే పిల్లలకు ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నా కూడా అమెరికాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే మాట ఇంటలేరట. భర్తలు దగ్గరుండి మరి భార్యలకు నెలలు నిండక ముందే ఆపరేషన్ చేస్తున్నారట. సి సెక్షన్ చేయించుకుంటే పుట్టబోయే పిల్లలకు అవయవాలు పూర్తిగా ఎదగపోవడం, వాళ్లకు ఆరోగ్యరీత్యా అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పి డాక్టర్లు నెత్తిరోరు కొట్టుకుంటా మొత్తుకుంటున్నా కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఒక్క ఇండియన్స్ నే కాదు, అమెరికాలో ఉంటున్నటువంటి అన్ని దేశాల తల్లిదండ్రులను కూడా ఇరకాటంలో పెట్టేసిందయ్యా. ఇక ఎక్కడ మా పిల్లలు అమెరికాల పరాయోళ్ళు అవుతారనే బాధ మాత్రం తల్లిదండ్రులను నిద్రపట్టకుండా చేస్తున్నదట. అందుకనే నెలలు నిండక ముందే ప్రసవం చేయించుకొని పౌరసత్వం అమెరికాలో పొందాలని చెప్పి బగ్గా ఆలోచనలు చేసి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట అక్కడ అమెరికాలో తిరబడ్డటువంటి చాలా మంది భార్య భర్తలు. ఏదేమైనా కూడా ట్రంప్ అధికారంలోకి వస్తే దుంపదెంచుతాడు అంటే ఇనుడే తప్ప కల్లారా ఇప్పుడే చూస్తున్నామని చెప్పి అక్కడ నోరెళ్ళబెట్టి పాఠశాల పతంగులు ఎగరేయబట్టిండ్రు అమెరికాకు వలస పోయి అక్కడ కొలువులు చేసుకుంటే తిప్పలు పడుతున్నోళ్ళు.